వనవల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే గొప్ప నాది పల్లెట్ట రంగరంగా ప్రేమరాగం ధీమతాళం జంట కచేరి చేస్తుంటే యోగం మాయ రోగం అంత కట్టేసి పోతుంటే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రవి గారు, ఇది పద్ధతి కాదండి. అదేండి, మీ తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళేం చేశారు ఇప్పుడు? మా ఇద్దరు చెల్లెల వెనకాల పడుతున్నారండి, కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ లో పెట్టండి. మా తమ్ముళ్ళు పని మనుషులు వెనకాల పడుతుర్రా? పని మనుషులు ఎవరండి? లేదండి, అంటే అబ్బాయిలు కదండి, వాళ్ళకు మనసు ఉంటది, మంచి అందమైన ఆడపిల్లల్ని చూస్తే ఎంట పడతారు. కానీ మా వాళ్ళకి అలాంటి అలవాటు లేదండి. మా వాళ్ళు జమ్స్ అండి, జమ్స్. జెమ్స్ అయితే పిల్లలకి చాక్లెట్ పంచేట్టు పంచబెట్టండి. ఏడిపించలేరు. ఏడిపించారు. ఎలా ఏడిపించారు చూపెట్టండి దమ్ముంటే. ఎలా ఏడిపించారంటే, మీరు నడుచుకుంటూ వెళ్తారండి, మీరు నన్ను చూడండి, ఎలా చూసారో నేను చెప్తాను. నేను నడుచుకుంటూ వెళ్తాను, మీరు చూడండి. ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. రవి గారు, ఇలాగే చూసారండి మీ తమ్ముళ్ళు, ఇలాగే చూసారు. మా వాళ్ళు ఇలా చూసారా? ఇది చూడటమే కాదండి, నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుంచి ఇలా కొట్టి బుగ్గగిల్లారండి. అంత లేదా? ఇది కష్టం కాదండి, నేను చెప్తున్నాను కదా. ఇది కష్టం, ఇది కష్టం. ఎట్లా 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 కొట్టారు? ఒకసారి నేను వెళ్తానండి, మీరు నా బుగ్గ గిల్లండి, అలాగే కొట్టారని కూడా చెప్తాను. అది వద్దులేండి, అది వద్దులేండి, నేను నడుచుకుంటూ వెళ్తాను. ఇలా అయితే చేయరండి మా తమ్ముళ్ళు. ఏంటి రవి గారు ఇలా చేయరు? వాళ్ళు ఇలాగే చేశారండి. ఇలాగే చేశారా? పట్టు ఇలానే కొట్టారా? మా తమ్ముళ్ళకి ఇవన్నీ నేర్పిలేదే. కానీ వాళ్ళు నేర్చుకున్నారండి. మీకు కూడా పెద్దగారండి మా తమ్ముళ్ళు, మీ వల్ల మా తమ్ముళ్ళు పెద్దగారని తెలిసిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి చేతులు కాదు, చేతులండి ఇవి. తమ్ముళ్ళు అంతే, అన్నయ్య అంతే. తమ్ముళ్ళు ఇవాళ ఒక్క రోజు నన్ను హెల్ప్ చేశారా? నాకు మీ మీద ప్రేమ పుట్టేలా చేశారు. ఏదో మీరు అర్థం చేసుకుంటారు, మీ తమ్ముళ్ళ గురించి చెప్తామని. మీరు అంతే అండి. మనమిద్దరం ఒకటి అయిపోదాం, వాళ్ళు ఒకటి అవుతారు. ఏమంటారు? చేయండి. మాది మర్యాద కుటుంబం. మా కుటుంబం ఈయనే ఉందండి, పిలుద్దామా? వాళ్ళు నా గురించి మా తమ్ముళ్ళ గురించి చెప్తారు. పిలువమంటే పిలిచేస్తా. అప్పుడు మాట్లాడుకుందాం, సంబంధం కూడా మాట్లాడేది. అదే అండి, పార్టిసిపెంట్స్, వాళ్ళకి పార్టిసిపెంట్స్. మా అన్న వదిన అందరు వచ్చారు. అయ్యో చప్పట్లు కొట్టని మొహమ్మంట. అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని. సిన్ని 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 చెంప మీద ముద్దులతో కొన్ని. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. యు వాచింగ్ వెంకి పెళ్ళాం. క్యూట్ కపుల్స్ కి కూడా స్వాగతం. సో ఎలా అనిపిస్తుందండి? సో చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాము, చాలా సార్లు మెయిల్ చేసినాము. మాకు నిన్న కాల్ వచ్చేసరికి చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యామండి. అసలు యాక్చువల్లీ వెళ్ళి చూపించాలి మా పవర్ ఏంటో అక్కడ. చూపించేసారు స్టార్టింగ్ లోనే, మీ పవర్, మీ ఎనర్జీ ఏంటో చూపించేసారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మాత్రమే, సినిమా బ్యాలెన్స్ ఉంది, ఇంకా చాలా ఉంది ముందు చూపించాల్సింది. ముందు పరిచయాలు చేసుకుందాం. మా గురించి మీకు తెలుసు, మీ గురించి మాకు తెలియాలి అంటే ఇంట్రొడక్షన్. తను కల్పన, హోమ్ వైఫ్, హౌస్ వైఫ్. ఇంకేమైనా ఉన్నాయా? సో మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుందండి, 2 పిల్లలు. మీరు చెప్పండి మేడం మీ ఆయన గురించి. మా హస్బెండ్ పేరు నరసింహ కుమార్, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్.
నన్ను చాలా బాగా చూసుకుంటారు. కొందరికి ఆ సంతోషం దక్కుతుంది. ఆ, బట్ I'm really నిజమే. నా happy. లైఫ్ లో అయితే అసలు డిఫరెన్స్ ఎవరైనా అడిగితే ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది నీ లైఫ్ అంటే నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఎందుకంటే నాతో ఉంటున్న మనిషి నన్ను మ్యారేజ్ చేసుకున్నారనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. అలా తను నాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు, అలా నన్ను చూసుకుంటున్నారు. సో Very ఐఎమ్ సో nice, హ్యాపీ. very nice, wonderful. మీరండి. తను సుజిత, మాది మ్యారేజ్ 8 years అవుతుంది. తను జాబ్ హోల్డర్, ఇద్దరం సేమ్ కంపెనీలో వర్క్ చేస్తాం. వెరీ నైస్. మీరు చెప్పండి మేడం. My husband name is Anil Gaur. He is working in Sign. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు MMPP. థ్యాంక్ యూ. రైట్ సార్. సో మా మహా పెంకి పెళ్ళం మహాపింక్ మహాపెంకి. ఇంట్లో ఇడ్లీలు వంటింట్లో వడాలు చేస్తూ హౌస్ వైఫ్ గా ఉంటుంది. ఇంట్లో ఇడ్లీలు వంటింట్లో వడాలు చేస్తూ హౌస్ వైఫ్ గా ఉంటుంది. చాలా మంచి ఆవిడ. సో నాకు 100% నాకు దేవుడు ఎలాంటి అమ్మాయిని కావాలనుకున్నాను అలాంటి అమ్మాయిని నాకు ఇచ్చాడు. సో ఐ థ్యాంక్స్ టు గాడ్. సూపర్. రైట్ మేడం. మీరు మా ఆయన పేరు శ్రీనివాస్. ఆయన ఆన్లైన్ జాబ్ చేస్తాడు. చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు, మా పాపను కూడా బాగా చూసుకుంటాడు. చూద్దాం ఇవాళ MMPP టైటిల్ ఎవరి సొంతం అవుతుందో. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి. నమస్కారం రవి గారు. బాగున్నారా? ఏదో అలా మీ దయ మా ప్రాప్తం. ఇవాళ కూడా మా ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారండి. మా- వీడు మురారి, వీడు ఆగడు, ఆడు దూకుడు. మురారి ఆగడు దూకుడా? మహేష్ బాబు ఫ్యాన్స్ అండి. అంటే నేను పెద్ద ఫ్యాన్ అండి. ఆ. నేను కృష్ణ గారి ఫ్యాన్, ఆ. దాని తర్వాత మహేష్ బాబు గారి ఫ్యాన్. వావ్. అందుకే ముగ్గురు పేర్లు కూడా అలానే పెట్టా, మురారి, దూకుడు, ఆగడు. దిట్టు అండి. అంటే అలా పెట్టలేదు కానీ మేము మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండి. మీ అమ్మాయిలండి బాగున్నారా? బాగున్నారండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇగో వీళ్ళే ముగ్గురు కొడుకులు. అరే అగోరా. ఏం పేరు? నారి నారి అండి. అదేంటి మీ మమ్మీ గారు నారి నారి అని పెట్టారు? నడుమ మురారి కావాలి కదండి, మురారి కోసం సర్చింగ్. లక్కీగా మీరు దొరికారు. డాడీ నా పేరు మురారి, తన పేరు నారి నారి. ఆహా, నారి నారి. నడుమ మురారి. అరే వా, అలా ఏమన్నా fix చేశానండి. దేవుడే మ్యాచ్ ఫిక్స్ చేస్తాడు, మనం అదే, ఎంతండి. అదే. కానీ నేను ఫిక్స్ చేయాలంటే ఆ, మీ అమ్మాయి ఒక మహేష్ బాబు డైలాగ్ కొట్టాలండి. మహేష్ బాబు డైలాగే. అంతే. ఓకే. మహేష్ బాబు సినిమాలు చూసావు కదే? చూసానే. నీ ఫేవరెట్ సినిమాల నుంచి డైలాగ్ చెప్పు మరి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే వాడే పండుగాడు. మధ్యలో ఏంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు ఇస్తలేరు మరి. ఓ ఆర్ఆర్. మీ అమ్మాయికి ముందు చూపు బాగుంది, అవును. ఎడిటింగ్ కూడా తనే చేసుకుంటుంది. కూర్చో అమ్మా. ఇంకా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? నాకంటూ కొన్ని టాలెంట్స్ ఉన్నాయండి. ఏంటి? 16 hours వరకు కంటిన్యూస్ గా నిద్రపోగలనండి. చాలా ఇన్సెక్ట్. ఎంత ముద్దు నిద్రపోతుందో. ఎవరు లేపినా అసలు పక్కింట్లో బాంబు వెళ్ళినా కూడా లేవదండి మీకు కూడా డిస్టర్బెన్స్ ఉండదండి. అసలు. అరే ఈ సంబంధం ఓల్డ్ పెడదాం, నేను వాడి సంగతి చూస్తా. హా. వీడండి దూకుడు. మ్మ్. ఏం డాడీ అసలు నమస్తే కూడా అని చెప్పట్లేదు? అసలు చూడు, అసలు ఏమన్నా పద్ధతి ఉందా అసలు? చూడండి. అమ్మాయిలకున్న లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? అల్లుడు గారికి హాయ్ చెప్పు. హాయ్. చి 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 చి. మోడర్న్ అమ్మాయి ఏమో డాడీ. చి చి చి, దరిద్రం. ఆడపిల్లలేనా అండి? ఇప్పుడు జనరేషన్ అండి అది. ఏం జనరేషన్ అయినా ఆడపిల్ల మన భారతీయ నారి అంటే కొంచెం అనువుగా ఉండాలండి. అట్లా చేస్తే ఇప్పుడు లైక్ చేయట్లేరు. అదే ఇప్పుడు ఈ ట్రెండ్ ట్రెండ్ మారినప్పుడు మనం మారాలి కదండి. సరే గాని అడగాలనుకుంటే అడుగురా ఏమన్నా. మీ పేరండి? సుజిత అండి. సరే మహేష్ బాబు డైలాగ్ వచ్చండి. వచ్చా? మహేష్ బాబు డైలాగ్. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. రౌండ్ అప్ లో ఎప్పుడు ఎవరిని కొడతాను నాకే తెలియదు. ఏంటో కొట్టేస్తా అంటున్నాడు డాడీ. ఏదో వైలెంట్ గా మాట్లాడుతున్నాడు. అది దూకుడు కాదు, అది బిజినెస్ మ్యాన్. మరి బిజినెస్ వీళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్ అంట. మళ్ళీ మన మహేష్ బాబు ఫ్యామిలీకి fans అంటే సరిపోరు. president చెప్పించి కొడతారు. మీకు వచ్చా లేదా అంటే మేము టెస్ట్ చేశాం. టెస్ట్ చేశారు, ప్రూవ్ అయినాం కదా మేము ఫ్యాన్స్ అని. మళ్ళీ చెప్పండి అదే డైలాగ్. దూకుడు అని చెప్పమనండి. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. అది డైలాగ్ అంటే. ఇప్పుడు ఒప్పుకుంటాం మేము మీరు ఫ్యాన్స్ అని. మీరు టెస్టింగ్ కాదండి, మేము మిమ్మల్ని టెస్ట్ చేయాలి. మేము కూడా చేయాలి కదండి. ఏం అవసరం లేదు. ఏమంటారా? డాడీ వంటొచ్చా? నన్ను అడుగుతున్నాయిందిరా. అడగండి. తినడం వచ్చు. నాకు తినడమే వచ్చు, చేయడం కావాలి. నువ్వు ఎంత తింటో బాగా తెలుస్తుంది. నేర్పిస్తానులేండి, పెళ్లికి ఇంకా టైం ఉంది కదా. ఓన్లీ నాన్ వెజ్. మేము వెజిటేరియన్స్ అండి. మాకు నాన్ వెజ్ నడుస్తుందండి. సావండి, మీరు నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ నేర్చుకోండి. వీడు మా ఆఖరోడు. ఆగడు, ఎవరికి ఆగడు, ఎక్కడ ఆగడు. ఒక్కసారి డాన్స్ మీరు చూసారు కదా ఎంట్రీలో, డాన్స్ ఎక్కడ ఆగిండా? దూకడం స్టార్ట్ చేసాడు, అసలు ఆగలే. బస్ స్టాప్ లో కూడా ఆగడండి. అరే అవరా ఆ అమ్మాయి. ఏ అమ్మాయి మరి లేజినెస్ లో ఉంది? లేజీగా ఉందా? కరెక్ట్ పాయింట్ చెప్పినావు. చిన్న అమ్మాయిని ఏమనంటే ఒప్పుకోండి. యాక్టివ్ అదే. తల కిందికి వేసుకోవాలి కానీ మీదికి అసలు నా పేరేంటో తెలుసా అండి మీకు?
చెప్పండి. నా పేరే వాగుద్ది అండి. వాగుద్దా? అవునండి. వాగుద్దా? ఏం వాగుతావు? ఏదైనా వాగుతానండి. అతిగా వాగుతుందని వాగుద్ది అని పెట్టేశారు. అవునండి. అవును. ఏం పేర్లమ్మా? వాగుద్ది, నాకుద్ది. అన్ని పనులు వచ్చా అడగండి డాడీ. అన్ని పనులు చేయించడం వచ్చండి. వచ్చండి అన్ని పనులు చేయించడం వచ్చు. వచ్చు. మీ చేయించడం మొహం చూస్తేనే కాదు, అర్థమవుతుంది. చేయించడం సిగ్గు వాళ్ళ. లేదు, ఏం లేదు. అసలు ఎట్లా ఉండాలి ఆడపిల్లలు అసలు? డాడీ ఒక పాట పాడమా? ఒక పాట వేసుకోమ్మా. అమ్మో వద్దండి, వద్దా? మీ మంచి కోసం చెప్తున్నాను. వద్దండి, ఏం ఇంతమంది కాదు, 10 మంది మీరు పారిపోయారండి తెలుసుకోవాలి పాట కదా. విన్న తర్వాత. అమ్మాయిని చేసుకునేటప్పుడు అన్ని తెలుసుకోవాలి కదా. అన్ని తెలుసుకోవాలి. పాడవే. వాళ్ళ కర్మ మమ్మీ, మన తప్పేం లేదు. నువ్వు పాడు. పెళ్ళంటే పందిల్లో సందళ్ళు, తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు, పైకెత్తవే. మూడే ముళ్ళు, 7 అడుగులు. ఆ తర్వాత పాడు, నేను పాడను మమ్మీ. ఎడిటింగ్ ఆడ మేల్ వాయిస్ మీ వాడే అసలు ఏమన్నా లూజా? పాట పాడుతుంటే గోకేస్తున్నావు. సిగ్గేస్తుంది మమ్మీ. ఓహో సిగ్గా. సరే, పాట అద్భుతంగా ఉంది. మా అమ్మాయి డాన్స్ అద్భుతంగా చేస్తుంది. అవునా? ఆ అమ్మాయి కాదు, ఇంకా ఆ అమ్మాయి తర్వాత 3 అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళ డాన్స్ కూడా మాకు కావాలి. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమన్నారు. ఇప్పుడు 3 తరాలు చూద్దాం. మీ తరం కూడా కావాలి మాకు. అయితే 4 తరాలు. రండి, ముందుకు రండి. మంచి మహేష్ బాబు పాట మీద డాన్స్. చిప్పాడు పొరికోలంతా నా వెనక పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్టిస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. వీళ్ళకి ఇది మనకంటే ఎక్కువ తొందర ఉంది. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు కదండి. ఆగలేదు, కక్కు రాలేదు, కానీ కళ్యాణం టైం వచ్చింది. ముగ్గురికి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఒక బ్రేక్ టైం, కానీ దానికంటే ముందు స్కోర్స్ ఇచ్చిద్దాం. 300 సూపర్ స్టార్. బ్యాక్ టు మొండి మొగుడు. పెంకి పెళ్ళాం. రైట్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మిస్టర్ పెళ్లి కూతురు తర్వాత ముగ్గురు దగ్గర 300 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అదే స్టార్ట్ చేద్దాం సెకండ్ రౌండ్. ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటాలో వైఫ్ హస్బెండ్ బొమ్మ దించుతుంది. టాప్ టు బాటం ఎలాంటి పోజ్ అయితే పక్కన పెడతారో అలాంటి పోజ్ దించాలి. దించిన తర్వాత నా ఊహల్లో ఇలానే ఉంటాడు, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఇలానే ఉంటాడు, ఇట్లాంటివి కాకుండా పక్కన ఎలా ఉన్నాడు, పక్కన ఎలా ఉన్నారో అదే మాకు కావాలి. పోజులు ఇచ్చండి ఒకసారి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. దించండి. వీళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసి వచ్చినట్టుంది. మీకు ముందు తెలుసా అండి సెకండ్ రౌండ్ ఇదే అని? తెలుసు, ఎందుకు తెలియదు? తెలీదా? అయ్యో, చేయలక్క. ఎందుకు అదే చుక్కల ముగ్గు కాదు, మీ ఆయన దించుతున్నాను. ఓహో, ఫస్ట్ అవుట్ లైనా? రెడీ, లాస్ట్ 1 minute. అమ్మో, వేమనం దించింది వాళ్ళ ఆయన దించమంటే. ఈమె దించింది చూడు, కత్తిలాగా లేదు, గడ్డం గీసుకొని కూడా రేజర్. సూపర్.
కానీ అది కత్తిలా ఉందా? అది కత్తి యాంగిల్ లో అట్లా కనపడింది అది. కానీ హెయిర్ స్టైల్ మ్యాచింగ్, ఐబ్రోస్ మ్యాచింగ్, నోస్ మ్యాచింగ్, పిల్లిగడ్డ మ్యాచింగ్, ఆ లిప్స్ మ్యాచింగ్, షర్ట్ మ్యాచింగ్, ప్యాంట్ మ్యాచింగ్, కత్తి కూడా కత్తిలాగా ఉంది అని అనిపిస్తుంది. చెయ్యి కొంచెం అది 3D ఇమేజ్ లో అంత లేదు కానీ మ్యాటర్ చూడు. కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఏ పవర్ స్టార్ పాట. మా హస్బెండ్ పేరు నరసింహ. అందుకే అలా కలిపేశారు. బాగుంది. లవ్ యూ అని రాశారు. చాలా బాగుందండి, చాలా చక్కగా దించారు. వెరీ గుడ్. వీటి వరకు ఓకే బాగా. కింద కాలు ఏమైనాయండి? ఫాస్ట్ గా ఫాస్ట్ గా వేసేసారు. ఎందుకు ఇట్లా ఏదో సాధు ఏదో హిమాలయాస్ లో జుట్టు పెరిగిపోతుంది చూడండి తపస్సు చేస్తే. మీరు దేశముద్రలో గుడుంబా శంకర్. సో ముఖమే ఎందుకండి ఇట్లా తేడాగా వచ్చింది? బానే వచ్చింది. వీడికి ఏం ఫ్లో అవుతుంది ఇట్లా అని. అందుకే చెప్పా మొత్తం అవుట్లైన్ డాటల్ కాకుండా ఇట్లా డైరెక్ట్ దించేయండి. అంటే నాకు అర్థమైందిరా. ఆ గొడుగుకి హోల్స్ ఉన్నాయి. హోల్స్ వాటర్ పడుతున్నాయి. డీప్ గా అర్థం చేసుకోవట్లేదు. కుర్తా దించారు. కుర్తా బాగుంది. అంబ్రెల్లా బాగుంది. ఫేస్ ఒక్కటే కొంచెం ఇట్ టేక్స్ 3 seconds టు సే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. కరెక్ట్ 3 seconds. బట్ లైఫ్ టైమ్ టు ప్రూవ్ ఇట్. యూ హ్యావ్ డన్ ఇట్ అండ్ స్టిల్ డూయింగ్ ఇట్. 3 seconds లో ఐ లవ్ యూ చెప్పొచ్చు కానీ ప్రూవ్ చేయాలంటే జీవితకాలం పడుతుంది. అండ్ అది నువ్వు నెరవేరుస్తున్నావు, చేస్తూ ఉన్నావు. వెరీ నైస్. డీప్ గా ఉంది అర్థం. చాలా బాగుంది. ఈ అర్థం చాలా బాగుంది. ఐ లవ్ యూ లో హార్ట్ లో యు ఆర్ ఇన్ ఇట్. ఇది ఎవరు హార్ట్ ఎవరున్నారు? ఇద్దరు ఆటలో ఇద్దరు ఉన్నాం. ఇద్దరు హార్ట్ లో ఇద్దరు ఉన్నారు. ఫెంటాస్టిక్ యార్. ఎక్సెప్ట్ ఫర్ ది ఫేస్. ఎక్సెప్ట్ ఫర్ ది ఫేస్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. వెరీ గుడ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ త్రికోణపు ఆకారం ఏంటండి? అంటే హ్యాండ్ ఇలా ఫేస్ ఎవరిది నిజంగా చెప్పండి. కాదు కాదు. మీ ఆయనదా? ఇంత లావుకున్నాడా? అంటే ఇన్షర్ట్ వేసాడు అందుకే లావుగా కనిపిస్తుంది. ఓకే. ఐ లవ్ యూ బావా, నువ్వే నా ప్రాణం. డీసెంట్ అంటే మరీ మ్యాచింగ్ గా లేదు, మరి కాదు అన్నట్టు కూడా లేదు. ఇవాళ ఏంటో రవి, ముగ్గురు తెలుసా? ముగ్గురు డ్రాయింగ్ చూసిన తర్వాత అష్ట చండాలంగా ఎవరు వేయలేదు. నిజంగా అష్ట చండాలంగా. అమ్మో, ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో మనం మా బాధలు చాలా అయ్యాయి. అమ్మో. కానీ ఫస్ట్ బొమ్మని చూస్తే గుడ్. అండ్ మ్యాటర్ కాటమరాయడా కదరి నరసింహుడా. వెరీ గుడ్. 300 points. అండ్ ఈ మ్యాటర్ మాత్రం అద్భుతం అండి. ఆ ఫేస్ ఒక్కటే తేడా కొట్టింది. బట్ ఐ థింక్ ఇంత మంచి మ్యాటర్ ఎవరు రాయలేదు ఇంతవరకు. అలా రాస్తారు కాబట్టి ఆ ఫేస్ నీదే అనుకుంటున్నా బావ ఈసారికి. నేను అందుకే 300 points. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే రాసింది గొప్పగా ఏం లేదు. సింపుల్ గా ఐ లవ్ యూ బావ అని రాశారు. ఈయన లావ్ చేశారు కానీ ఉన్నది బక్కగా. అయినా బాగా వేయలేకపోయినా చండాలంగా అయితే వేయలేదు. చండాలంగా అయితే వేయలేదు కాబట్టి ఫేస్ ఎంతో ముద్దుగా ఉంది. మీకు ఇలాంటి అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నాం కాబట్టి 200 points. ఈ రౌండ్ లో మనం బోనస్ 100 points ఇచ్చేస్తాం. ఏం నష్టం లేదు. మీరు చాలా దగ్గరగా ఉన్నారు. 100 points మీకు రావచ్చు. ఏం లేదు, డాన్స్ చేయాలి. అప్పుడు మీరు వాళ్ళు సేమ్ అయిపోతారు. ఓకేనా? మీకు కూడా రావాలి. మీకు కూడా రావచ్చు. ఓన్లీ 1 couple కి వస్తాయి 100 points. ఆ 1 couple ఎవరో చూద్దాం. ఫస్ట్ అయితే మ్యూజిక్. ఎందుకంటే పేమెంట్ రౌండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ టోటల్ స్కోర్స్ ఒక్కసారి అలా చెక్ చేద్దాం. ఫస్ట్ కపుల్ మీ టోటల్ స్కోర్ 3 + 3 600 points. సెకండ్ కపుల్ 3 + 3 600 points. థర్డ్ కపుల్ 3 + 2 500 points and 100 points secret score
థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ చేయడం పడుతుంది. కానీ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళు కళ్ళు ప్లస్. ఈ రౌండ్ గురించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమనుకుంటున్నాడో విందాం. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని ఇద్దరు కపుల్స్ కి మీరు ఎక్కడెక్కడో బాధలన్నీ గుర్తు తెచ్చి మరి ఏడిపించి మీరు నవ్వుకోవడానికి ఇది తెస్తున్నారు నా ఫీలింగ్. అలాగే అనిపించిందా? అంటే వాళ్ళ బాధ లోపల నుంచి మనం బయటికి తెప్పించి మనం నవ్వుకుంటున్నాం రా, వాళ్ళని ఏడిపించి. వాళ్ళని ఏడిపించి మనం నవ్వుకుంటున్నాం అనిపిస్తుంది. ఇది జెన్యున్. ఇది నువ్వే కాదు, అట్లీస్ట్ ఒక 100-150 మెంబర్స్ చెప్పారు. కానీ జెన్యూనిటీ ఏంటో ఇప్పుడు ఈ రౌండ్ ఆడతాం కదా బేసికలీ. దెన్ యూ విల్ కమ్ టు నో. ఇదే ఆన్సర్ నువ్వు చెప్తావు లాస్ట్ కి, చూద్దాం. మీరే రండి ఫస్ట్. కళ్ళు కళ్ళు ప్లస్. ఏ క్వశ్చన్ అడిగినా జెన్యూన్ గా చెప్తారు కదా. మిమ్మల్ని ఏడిపించాలని మేము ఫిక్స్ అయ్యాము. ఓకే ఏడవరా? అలా ఫిక్స్ అయ్యి వచ్చారా? ఫస్ట్ క్వశ్చన్, మీకు ఏదైనా ప్రాబ్లం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధైర్యంగా వ్యవహరిస్తారు? నా వైఫ్ కల్పన. మీకంటే మీ వైఫే ఉంటుందా? ఎందుకు అలా చెప్తున్నారు? అంటే బయట చూడడానికి మేము ర్యాష్ గా ఉంటామేమో కానీ లోపల సాఫ్ట్ గా ఉంటాము. సో తను కొంచెం డేరింగ్ అనమాట. వీళ్ళకి ఏదైనా ఒంట్లో ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నేను నర్వస్ ఫీల్ అయిపోయి కొంచెం డౌన్ అయిపోతాను. కానీ తను మటుకు బాగా ధైర్యంగా ఉంటుంది. బాబుకి 1 year తర్వాత సడన్ గా ఫీవర్ లో ఫిట్స్ వచ్చేసింది. తనకి ఏం చేయాలో అలా షాక్ లో ఉండిపోయాడు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ ని మేము చూసాము. ఒక్కసారి ఫిట్స్ వస్తే ఏం చేయాలో కూడా మాకు తెలియలేదు. అప్పుడు అలా చూస్తూ ఇంకా నేనే ఫాస్ట్ గా కీస్ తీసుకొచ్చి టంగ్ వాళ్ళు కొరుక్కుంటారని కొంచెం ఎప్పుడో వింటే అవన్నీ గుర్తున్నాయి అనమాట. ఎందుకంటే నేను హాస్టల్లో పెరిగాను. ఇంటర్ తర్వాత నా ఫ్రెండ్స్ ని ఒక అమ్మాయిని చూసాను. ఆ టైంలో అప్పుడు అబ్జర్వ్ చేశాను, తిని చూడడానికి చాలా రఫ్ గా ఉంటారు, ఇంత భయపడుతుంది. ఇంకా షాక్ లోనే ఉండిపోయారు. హాస్పిటలైజ్ బయటకు వచ్చాక కూడా అదే షాక్ లో అదే డల్ గా ఉండిపోయారు. అప్పుడు అనుకున్నాను, ఓకే నేనే డేర్ గా డెసిషన్స్ తీసుకోగలను తనకంటే అని. ఒక బెలూన్ ఎలాగో బర్స్ట్ చేశారు. How many failures have you faced in your life? ఓన్లీ ఒక్కసారి ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాను. సో ఇంకా తర్వాత నుంచి కొంచెం సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా అయిపోయింది. బీటెక్ మంచి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ఓకే, చదువు కాకుండా ఇంకా లైఫ్ లో రియల్ లైఫ్ లో ఎక్కడ లైఫ్ లో తనను నన్నే ప్రపోజ్ చేశారు, నేను మ్యారేజ్ చేసేసుకున్నాను. అది కూడా ఫెయిలియరా? మ్యారేజ్ చేసేసుకున్నాను కదా. తను ఈవెన్ ప్రపోజింగ్ లో కూడా భయపడుతూనే ఉండేవాడు. 1 year హోల్డ్ లో పెట్టాము. అలాగే పెట్టాము, అదే ఇద్దరం పెట్టుకున్నాము. హోల్డ్ లో పెట్టుకున్నారా? జాబ్ వచ్చి సెటిల్ అయితే అప్పుడు చూద్దాము. అంటే సీరియస్నెస్ కాదో ఈ లవ్ అనేది అట్రాక్షన్ ఏమో అని కొంచెం డైనమాలో ఉన్నాము. నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని, తను జాబ్ చేసేవాళ్ళు. తర్వాత పేరెంట్స్ కి నేను ఏదైనా మా ఫాదర్ కి ఏది దాచను, ప్రతిదీ ఓపెన్ గా చెప్పేస్తాను. మా ఫాదర్ నాకు 6 months టైం ఇచ్చారు. ఈ 6 months తర్వాత కూడా నువ్వు స్టిల్ ఆ అబ్బాయే అంటే ఓకే ఇంట్లో మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడతాను అని అన్నారు. 6 months తర్వాత కూడా తనకి జాబ్ అయితే రాలేదు. మళ్ళీ ఒక 3 months అడిగాను, మళ్ళీ 3 months వెయిట్ చేశారు. మా ఫాదర్ జాబ్ ఉంది కానీ మంచి సాలరీ స్కేల్ కాదు. సో మంచి ప్యాకేజ్ అవి అంటే నాకు హై ఉన్నింది అప్పటికి, నా స్కేల్ ఎక్కువ ఉన్నింది, తనకి తక్కువ ఉన్నింది. నన్ను మ్యారేజ్ చేసుకున్నాక తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అట్లీస్ట్ 10 to ఒక 80కి వెళ్ళిపోయింది. జాబ్ చేసేటప్పుడు కూడా నాకు ఇంకా అదే కంపెనీ ఉంటాను, వేరే దానికి మారడానికి కూడా ట్రై చేయడం కొంచెం చేంజ్ కోసము భయం, కాన్ఫిడెన్స్ లేదు. కానీ తను ఫోర్స్ చేస్తా ఉంటుంది అనమాట. ఎంత 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 మార్చేసింది అంటూ నీ లైఫ్? చెప్పాను, మెయిన్ తన దగ్గర ధైర్యం ఎక్కువ ఉంది. సో నా దగ్గర కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. సో మేమిద్దరం కలిస్తే ఆ కాన్ఫిడెన్స్ కొంచెం బ్యాలెన్స్ అవుతుందని నా ఫీలింగ్. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా నా ఓన్ గా నేను మాక్సిమం ఫస్ట్ లో పెళ్ళిన కొత్తలో నేనే తీసుకునేవాడిని. కొంచెం తను ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా నేను కొంచెం సీరియస్ అయ్యేవాడిని. సో కానీ తర్వాత తెలుసుకున్నాను. సో తను కొంచెం డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుంది తనది. బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు మీలాగా ఎప్పుడు ఉంటారు? పెళ్లి కాకముందు ఉండేనా? దాని తర్వాత మారిపోయాను. దాని తర్వాత ఇప్పుడు ప్రతిదీ ఏదన్నా డెసిషన్ తీసుకుంటే తన్నే అడిగి చేయాలి. అంటే ఇప్పుడు నేను మెల్లగా తన సైడ్ వెళ్ళిపోయినా అన్నట్టు అనిపిస్తా ఉంటది. ఎప్పుడు ఈగో అనేది రాలేదా? ఈగో ఉన్నది, పెళ్ళైన కొత్తలో ఉన్నది, తర్వాత తెలుసుకున్నాం. దట్ ఈస్ వెరీ స్వీట్ యాక్చువల్లీ. అంటే నువ్వు ఆ పర్మిషన్ అదే అందుకే నాకు పెద్ద తేడా లేదు ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్. ఇంటిలో కూడా మా ఫాదర్ ఆర్మీ అండి. మా ఫాదర్ మా మదర్ చాలా సాక్రిఫైస్ చేసి మమ్మల్ని ఎడ్యుకేషన్ చేయించారు. సో ఆల్మోస్ట్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, పేరెంట్స్ ని మిస్ అవుతూ ఆ సిచ్యువేషన్స్ కి నేను చాలా హార్డ్ అయిపోయాను. సో అందుకే నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా కొంచెం మేనేజ్ చేసుకోగలను.
థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పుండొచ్చు ఇప్పటివరకు? చాలా సార్లు చెప్పుకున్నాను. ఐ లవ్ యూ కంటే ఎక్కువ థ్యాంక్స్ అని చెప్పుకుంటావా? అంటే ఇప్పుడు ఏదైనా ఎప్పుడు అపురూపమైనదమ్మ ఆడజన్మ అని పాట పాడుతూనే ఉంటాడు నాకు. వెరీ క్యూట్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. బెలూని బర్స్ట్ చేయండి. ఐ వాంట్ యూ టు డూ వన్. సో పెళ్ళైన తర్వాత నన్ను చాలా మార్చావు, మెయిన్ కాన్ఫిడెన్స్ పెంచావు. సో థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ కపుల్ కళ్ళు ప్లస్ రౌండ్ బాగా సక్సెస్ఫుల్ గా. కానీ యాజ్ అన్ ఆడియన్స్ నువ్వు ఏమనుకున్నావో క్లియర్ గా చెప్పావు. ఈ రౌండ్ తర్వాత యాజ్ అ పార్టిసిపెంట్ ఏమనుకుంటున్నావో చెప్పు, యాజ్ అన్ ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నావో చెప్పు. యాజ్ ఎ పార్టిసిపెంట్ ఇంకా టైం ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ నువ్వు యాజ్ అన్ ఆడియన్స్ అనుకునేది తప్పు అనుకుంటున్నావా లేదా? ఆడియన్స్ గా నేను ఇంతకు ముందు అనుకునేది తప్పు, ఇక్కడ వచ్చి ఫీల్ అయింది కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వెంటనే ఇప్పుడు సెకండ్ కపుల్ ని పిలిచేద్దామా? సెకండ్ కపుల్ కపుల్ వచ్చేయండి. కళ్ళు ప్లస్. యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సో ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలు ఉంటాయి, అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సో ఇద్దరు జాబ్ చేయడం వల్ల మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఇద్దరము కలవకపోవడం మెయిన్. జాబ్ అవర్స్ అవ్వడం వల్ల నైట్ రావడము, అలసిపోయి ఉండడం వల్ల ఇద్దరం మాట్లాడుకోవడానికి ఎక్కువ ఉండేది కాదనమాట. జాబ్ చేస్తున్నప్పటి నుంచి నేను ఇంట్లో ఉన్నప్పుడు తను వచ్చి కొంచెం షేర్ చేసుకోవడానికి ఉండేది, ఏమైంది ఏంటి అనేది. జాబ్ చేస్తున్నప్పటి నుంచి అసలు అది అవ్వట్లేదు. సో ఇద్దరు టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. సో మీరు కూడా మిస్ అయ్యారా జాబ్ చేస్తున్న టైంలో? మీ ఇద్దరు టైం చాలా మిస్ అయ్యాను. యాక్చువల్గా మ్యారేజ్ అయినప్పుడు చేయలేదు తను. ఆఫ్టర్ 6 years తర్వాత రీసెంట్లీ 2 years నుండి జాబ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు జాబ్ చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే జాబ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అంటారా? ఇప్పుడున్న జనరేషన్ చేస్తే పర్వాలేదు, మంచిది. పిల్లలు ఉన్నప్పుడు అందరికి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కావడం. కాకపోతే అప్పుడు నాకు యాక్చువల్ ఇంట్రెస్ట్ లేదు. ఆమె లాస్ట్ 6 years నుండి నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి తను రిక్వెస్ట్ చేసేది, వద్దు అని నేనే ఆపి 6 years తర్వాత ఇంకా నేను ఒంటరి కాదు, ఇంట్లో ఒక్కదాన్ని అవుతున్నాను అది అంటే సరే నీ ఇష్టం అని చెప్పి అందుకే నేను చేసే కంపెనీలో తనకి మీరు జాబ్ ఇప్పించారు. సో ఇద్దరు సేమ్ ఆఫీస్ కదా, ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదా? లేదండి. లేదు, అంటే ఓన్లీ ఒక 2 weeks నేను ట్రైనింగ్ కోసమని తినున్న బ్రాంచ్ లో వెళ్ళాను. ఆ 2 weeks నాకు ట్రైనింగ్ అవ్వడము రావడము. నేను ఫస్ట్ షిఫ్ట్ అనమాట. సో అప్ టు 3:30. తిను 3:30కి వచ్చేసి నైట్ 12:30 వరకు ఉండేవాళ్ళు. సో మేము ఇద్దరం మీట్ అయ్యేసి ఆ 3:30 ఆ మినిటే మేము ఉండేదన్నమాట. సో మళ్ళీ మీట్ అవ్వడానికి ఉండదు. సో అలాంటి ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు. ఓకే, రైట్. సో ఒక వెళ్ళి బస్ చేయండి. మీ హానెస్టీ ఇప్పుడు చెక్ చేస్తుంటే ఫస్ట్ టైం మీ ఆయన గురించి నెగిటివ్ గా ఎప్పుడు విన్నారు? ఎవరి దగ్గర నుంచి విన్నారు? విన్నాను మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి. ఎవరు మమ్మీ దగ్గర? మా మమ్మీ వాళ్ళ దగ్గర. నెగిటివ్ గా నేను ఏం చెప్పారు? దీనికి ముందు డ్రింకింగ్ అలవాటు ఉండేది బాగా. సో మా మమ్మీ వాళ్ళకి తను అలా ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు అనమాట. సో అది మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి అదే అనమాట. తను అది మానేస్తే హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఈ నెగిటివ్ గా అంటే మీ అమ్మగారు ఎప్పుడు చెప్పారు? పెళ్ళైన తర్వాత చెప్పారు. సో తెలీదా మీకు పెళ్ళైన తర్వాత? యాక్చువల్ గా మేము లవ్ మ్యారేజ్ మాది వచ్చేసి. సో మా ఇంట్లో ఫస్ట్ ఇంట్లో తెలిసినప్పుడే నన్ను వేరే ఊరికి పంపించారు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. సో నేను వెళ్ళిపోయిన గ్యాప్ లో దీనికి బాగా అది అలవాటు అయిందనమాట. బాధలు అంటే అప్పుడు చాలా గ్యాప్ ఉండేది, కనబడకపోయేది. నేను ఎర్లీ మార్నింగ్ లేచి 6 o'clock లేచి మహబూబ్నగర్ 100 kilometers బైక్ మీద వెళ్ళి తనకు చూసి హాయ్ ఇట్లా దూరంకి వెళ్ళి హాయ్ చెప్పి వచ్చేవాడిని. వచ్చేటప్పుడు ఇంకా అది అలవాటు అయిపోయింది. ఎందుకు ఒప్పించలేకపోయావు మరి మీ అమ్మ నాన్న? మాది యాక్చువల్గా ఫేస్ టు ఫేస్ హోమ్స్, ఇది ఎదురెదురు ఇల్లులు. తన వల్ల వీళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా ఉంది. మరి ఒప్పించారు అంటే మీ అమ్మగారు నెగిటివ్ గా చెప్పలే, మీకు పాజిటివ్ గా చెప్పారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మీరు ఏమని చెప్పారు అప్పుడు మీ ఆయనకు వచ్చి? నానేమని చెప్పాను, నువ్వు అదొక్కటి లేకపోతే యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్, అలాగనే చెప్పాను. సో ఇప్పుడు నా కోసం మానేశారు పూర్తిగా. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 2 years అవుతుంది. 2 years అవుతుందా మానేసి? బెలూని ఫస్ట్ కానీ ప్రేమించిన అమ్మాయి దూరం వెళ్ళిపోతే ఎంత కష్టం ఉంటుంది? చాలా పెయిన్ఫుల్ అండి ఇది. తను మాట్లాడకపోయినా దూరంకి వెళ్ళి చూసినా ఆ ఫీల్ వేరే ఉంటుంది, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ దానికి తాగుడు పరిష్కారమా? కాదు. మరి తెలుసు, కానీ అప్పుడు అది అలవాటు అయింది.
అంటే ఇంత బాగా ప్రేమించారు మీరు, కానీ ఒక్క లింక్ ఎలా మర్చిపోయారు? నేను తాగితే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరేమో, నాకు తాగడం అలవాటైతే నాకు పూర్తిగా ఆమె దూరం అయిపోద్దేమో అని అది ఎలా మర్చిపోయారు? ఆ టైంలో ఇంకా అది దూరం ఉన్నది అని మాత్రమే ఆలోచించాం తప్ప తర్వాత ఏందన్నది సో మీ మనసు మీ కంట్రోల్లో లేదు. లేదు. అప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ ఉండే, అప్పుడు కాలేజ్ కూడా వెళ్ళకపోయేది, అంత చాలా డిస్టర్బ్ గా ఉండేది. నేను మీ ఆవిడలో ఏం బాగా నచ్చుతుంది మీకు? స్పోర్టీనెస్ తను నా మీద చూపించే. ఎందుకు ప్రేమించారు మీరు? ఎదురు ఇంట్లో ఉంది రోజు కనబడుతుందనేనా, లేకపోతే ఇంకేమైనా? ఎదురుగా ఉంది అని కాదు, రీజన్ కోపం బాగా ఎక్కువనా? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అరిచేస్తారు, కానీ ఆ కోపం చాలా తక్కువ టైం వరకే ఉంటది. కానీ ఎవరన్నా ఎంతగా ప్రేమిస్తే ఎలా అరుస్తారండి ఎవరన్నా? ఆ టైంలో అదే మార్చుకోమని చెప్తాను. కోపం వచ్చిందంటే అసలు తను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అనేస్తాడు. మళ్ళీ ఆ 1 hour తర్వాత చాలా ఫీల్ అవుతారు. తప్పు చేసినప్పుడు కాదు, తను తప్పు చేయదు. ఇన్ కేస్ వేరే ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ అనేది ప్రతి ఫ్యామిలీలో కామన్. నాకు ఇట్లా బయట నుండి వచ్చినప్పుడు ఏదన్నా సడన్ గా వచ్చినప్పుడు మాత్రమే ఆ కోపం అనేది వస్తుంది. ఆ ఒక్క 1 minute నేను ఏం మాట్లాడతాను నాకు తెలియదు. ఆఫ్టర్ మళ్ళీ దాని తర్వాత కూల్ అయిపోయి మళ్ళీ నేనే సారీ చెప్పేస్తాను. మరి ఆ 1 minute మీ ఆవిడకి ఎంత బాధ అయింది? అది నేను అందుకే చేంజ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. ఇప్పుడు సెకండ్ కపుల్ లో సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనిపించలో నీకు? ఏం లేదు, ఆవిడ కొంచెం జుట్టు చిన్నగా ఉంది అంతే, అదే మిస్సింగ్. అది కాదమ్మా, ఐ కాంటాక్ట్ దగ్గర కొంచెం అటు ఇటు. అంటే బాధలో ఉన్నప్పుడు ఆ 3 years టార్చర్ ఏదైతే ఉంటుందో, ఇద్దరు దూరంగా ఉండడం, అంటే కళ్ళు చూసారనుకో టపటపట కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు యునో డైవర్ట్ అవ్వడం బెటర్. మంచి పని. కానీ మీ ఇద్దరి మధ్యలో లవ్ ఉంది, కానీ దాంట్లో ప్యూరిటీ ఉంది అంటారు కదండి, 100% ఉంది. సూపర్. సో డాన్సింగ్ నోరు తెరవాలి, నోరు తెరిచి. థర్డ్ కపుల్. ఆల్రైట్, బీభత్సమైన డాన్సర్స్, వెరీ నైస్. అలా ఉండాలండి. ఒక పెద్ద మనిషి చెప్పాడు, డాన్స్ లైక్ నో వన్ ఇస్ వాచింగ్ అస్ అని. అంటే ఎవరు వచ్చిందా రాలేదా అని కాదు, మ్యూజిక్ తగ్గట్టు మనకి నచ్చింది చేయడం అంతే. వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు, వీడేమనుకుంటాడో అలా అనుకోద్దు. రైట్, కొంచెం హానెస్ట్ గా నిజాయితీగా. యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో పెళ్ళి 1.5 year అయింది. అవునండి. సో పెళ్ళిన స్టార్టింగ్ లో మీ ఆవిడ అందరితో కలివిడిగా ఉన్నారా, లేకపోతే సో మీ ఫ్యామిలీతో కలవడానికి ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? లేదండి, అసలు తన చిన్న పిల్ల, చాలా మంచి క్యారెక్టర్, అసలు అందరితో ఇట్టే కలిసిపోతుంది. నాకు అది తనలో చాలా బాగా నచ్చింది. సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఇప్పుడు అత్త వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ మా సిస్టర్ వాళ్ళతో కలవడానికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు కలుస్తుందో లేదో, మళ్ళీ నాకు ఎక్కడ ఏం టెన్షన్ పెడతారో నాయనా అని అంటే మ్యారేజ్ కి ముందు నేను అసలు భయపడ్డాను. ఇట్లాంటి అందరు ఫేస్ చేస్తారు కదా అని. కానీ నాకు దేవుని దేవాల నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. తను పెళ్లి చేసుకున్న తర్వాత మా సిస్టర్స్ తో సిస్టర్ లాగా కలిసిపోతుంది, మా మమ్మీకి కూతురులాగా కలిసిపోయింది. అంటే ఎందుకు భయపడ్డారు? బేసిక్ గా అంటే ఫ్రెండ్స్ ని చూసి భయపడ్డారా, లేకపోతే ఎందుకు పెళ్ళంటే అంత భయం? లేకుండా వచ్చింది. మేకప్ లేదండి, మేకప్ ఇది మాత్రం కరెక్ట్. యాక్చువల్ అప్పుడు మేకప్ కూడా లేదు, కానీ తన మనసు మాత్రం చాలా బాగుంది. మేకప్ వేసినా కూడా కనబడింది ఏంటంటే మనసు, అది చాలా అందంగా ఉంది. నాకు అది మనసు ఎలా కనిపించింది నీకు? సో యాక్చువల్లీ పెళ్లి చూపులకు వెళ్ళిన అరేంజ్ చేశారు మాకు. పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు చూసిన తర్వాత నేను పక్కకి తీసుకెళ్ళి అంటే మాట్లాడాను. సో తన పేరేంటి ఇట్లా మామూలుగా అడిగాను అనమాట. సో తను ప్రేమగా అంటే నేను నచ్చాను అనుకున్నాను. అంటే అఫ్ కోర్స్ నేను అందగాని కాబట్టి నేను నచ్చేసాను. ఆయన అందగానే ఆయనే చెప్పుకుంటున్నారు, మీకెందుకు నచ్చారు ఆయన చెప్పండి. ఆయన చూడక ముందే ఆయన వయసునే గుర్తుపట్టా. ఆయన వయసు నేననే అబ్బాయి, ఈయననే నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అని ఫిక్స్ అయినా. ఆ వాయిస్ లో మ్యాజిక్ ఏం జరిగింది? ఏంటంటే రాశి వస్తుంది, ప్రభాస్ తీరు. వాయిస్ లో ప్రభాస్ కనిపించారు. ఒక్క అడుగు మీరు మీ ఆవిడ ఏమైనా హీరోయిన్ చూసుకుంటున్నారా? అసలు చూసుకున్నాను, ఎందుకంటే నాకు నా స్వప్నే కావాలి, నేను తననే చూసుకుంటాను. నేను వెరీ గుడ్ అండి. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? 0.1%. ఇద్దరం ప్రేమించుకుంటాం. 0.1% ఎవరు ఎక్కువ ప్రేమించుకుంటారు? నేనే. లేదు, నేను. ఎందుకనంటే ఇప్పుడు తనకి వంట దగ్గర ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో, నేను ఆటోమేటిక్ యాక్చువల్లీ నా జాబ్ చూసుకోవాలి, ప్లస్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి తన పని నేను చేయగలుగుతున్నాను. కానీ నా పని నువ్వు చేయలేవు కదా. సో ప్రేమ నాకు ఎక్కువ ఉంటుందా, నీకు ఎక్కువ ఉంటుందా? అంతే కదా. అంటే వంట చేయాలి కదండి, ప్రేమ ఎక్కువ కావాలంటే చేయాలి, అందుకనే కదా.
వంట కూడా చేయిస్తున్నావా? అంటే ఇక బేబీ ఉంది కదా, అప్పుడప్పుడు తను ఏడ్చేటప్పుడు అవును. ఇక చెప్పు ఎట్లా ప్రూవ్ చేసుకుంటావు నువ్వు? అది ప్రేమ అనేది ప్రూవ్ చేసుకోరాదు, అవసరం బట్టి వస్తుంది అది. ఆడ తక్కువ ఉంది కాబట్టి ఈ మాట అంటున్నావు. మీ ఆయనకే ఎక్కువ ఉంది నీ మీద. లేదు, తనకి కూడా చాలా ప్రేమ ఉందండి. ఆయనకే అంతేనా? మీ ఆయనకి ఏమైనా తట్టుకోగలుగుతాను. అసలు ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉండేనా మీరు? సరే నువ్వే ఎక్కువ ప్రేమిస్తావు, సరే నువ్వే ఎక్కువ ప్రేమిస్తావు, సరే నువ్వే ఎక్కువ ప్రేమిస్తావు, చెప్పు. చూసావా, మీ ఆయనకి ఏమైనా అవుతుంది అనే థాటే ఏడుస్తున్నావు. దీనికంటే ఇంకేం కావాలి ఈయనకి? సో స్వీట్. బెలూన్ బర్స్ట్ చేయండి. వెరీ నైస్. ఎంత అదృష్టవంతుడు నువ్వు. చూడగానే ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు పెళ్లి చూపుల్లో? యాక్చువల్లీ నాకు పెళ్లి చూపులకు వెళ్ళక ముందుకే నాకు కళ వచ్చేసింది అనమాట. అంటే నిజం అండి, ఇది మాత్రం రియల్. అంటే నేను అబద్ధాలు చెప్పట్లేదు. నాకు కళ వచ్చింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని చూస్తే నీకు కంపల్సరీగా మ్యాచ్ ఫిక్స్ అవుతుంది అని నాకు అంటే రియల్ గా ఒక వచ్చింది, కళ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ అమ్మాయిని చూడగానే మాది అంటే జన్మ జన్మల బంధంలాగా నాకు అనిపించింది ఆటోమేటిక్ గా. సో అలా ఆ రకంగా నేను కనెక్ట్ అయిపోయి అంతకంటే నేను ఒక్కసారి చేయి పట్టుకొని చూస్తున్నాడు, సుర్రని కొడుతుందా లేదా షాక్ అని. మరి నేను అడిగారా అమ్మ నాన్న చేసుకుంటావా అని? అడిగక ముందే తనే చెప్పేశాడు ఎప్పుడు మళ్ళా ఎంగేజ్మెంట్ గా ఎప్పుడు ఫిక్స్ చేసుకున్నా. అంటే నీ మనసు తెలుసుకోలేదు నీకు ఇష్టం లేదు అని. కానీ నన్ను అడగకుండానే అమ్మాయి నాకు నచ్చేసిందని వెంటనే ఎవరు చెప్పరు. ఇంటికి పోయన్నా పేరెంట్స్ ని అడిగన్నా అలా అనుకుంటారు, కానీ అమ్మాయి ముందు ఎవరు చెప్పరు నాకు అమ్మాయి నచ్చేసింది నాకు కావాలి అని ఎవరు అన్నారు. ఎందుకో డేర్ అండ్ డాష్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పేస్తారు, చూడగానే నచ్చితే నచ్చింది అంటారు, దానిలో తప్పేముంది? అంతే కదా, అంతే కదా. తప్పని వెతుకుతున్నా. నేను ఏమైనా తప్పు మాట్లాడితే అప్పుడు దానికి నేను ఏదో చెప్పుకుంటాను, నువ్వు చూడగానే నచ్చావు కాబట్టి నచ్చిందని చెప్పేశాను నేను. అందులో తప్పేం లేదు. 3 days తర్వాత చెప్పినావా? లేదు, నేను కూడా అయ్యా నైట్ చెప్పేసా. అంటే మేము మార్నింగ్ చెప్పేది తప్పు, మీరు నైట్ చెప్పేది రైటా? వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారంట. మళ్ళీ మీరే ఎక్కువ చూసారా అమ్మ, వెయిటింగ్ చేయించేది మీరు. ఎట్లా ఫోన్ లో చేసి నాకు మీరంటే ఇష్టం అని చెప్పా? లేదు, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చెప్పాను. ఏమని చెప్పావు? బెలూన్ ఆ ఫీల్ వచ్చింది. రెడీ. ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నట్టు పొద్దున పెళ్లి చూపులు అయ్యాయి, రాత్రి చెప్పావు, ఎంగేజ్మెంట్ అయింది, ఇలా చెప్పావో ఇప్పుడు అలానే చెప్పు. డైరెక్ట్ గా ఐ లవ్ యూ కాదు. లవ్ యూరా నా మనసంతా నువ్వేరా, నిన్నేనా ఇన్నాళ్ళు కాదనుకున్నా కలారా కలిసేదాకా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సో మొత్తానికి కళ్ళు ప్లస్ రౌండ్ ఇలాగా ముగించుకున్నాం. ఇప్పుడు సైడ్ పార్ట్ చూసే ముందు ఆ తీయ పార్ట్, స్వీట్ పార్ట్ చూద్దాం. 100 points బోనస్ పాయింట్స్ చేద్దాం. ముగ్గురు డాన్స్ చేశారు, ముగ్గురు అద్భుతంగా చేశారు. కానీ ఒక్కరిని చూస్తుంటే మిగతా 2 couples ని చూడడం ఆపేశారు. అవును, నేను కూడా వాళ్ళని చూసా. 1, 2, 3 లో ఎవరికి 100 points వాళ్ళే చెప్తారు. థర్డ్ నంబర్ 3. కంగ్రాచులేషన్. సో అందరూ ఇప్పుడు 600 points తో ఉన్నారు. జెన్యూన్ గా ఫస్ట్ నుంచి వద్దాం. జెన్యూన్ గా మాట్లాడారు. కళ్ళు ప్లేస్ లో ఆ ఐ కాంటాక్ట్ పర్ఫెక్ట్ 100% ఉంది. సో 300 points. టోటల్ 900 points. సెకండ్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు, మాట్లాడారు, మీతో కనెక్ట్ అయ్యే మాట్లాడారు, బట్ ఆ ఐ కాంటాక్ట్ చూసినప్పుడు ఐ కాంటాక్ట్ లేదు అని అనిపించింది, అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు. సో దట్స్ వై 200 points. అండ్ థర్డ్ కపుల్, ఫైనల్ కపుల్, మీరు ఐ కాంటాక్ట్ లేదు అనిపించింది. అండ్ మీ ఆవిడ మాట్లాడిన దాంట్లో చాలా నిజాల కంటే అబద్ధాలు అనిపించాయి. సో అందుకే ఐఎమ్ సో సారీ, మీకు 300 points. సో ఫైనల్ రౌండ్ కి వెళ్ళే కపుల్స్, ఫస్ట్ కపుల్ అండ్ థర్డ్ కపుల్, కంగ్రాచులేషన్స్. ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. అదే ఆట ఆడిస్తా, తెలుసు కదా, గేమ్ కూడా అర్థమైపోయింది. ఇక్కడ ఫ్రూట్స్, ఈ నెట్, అక్కడ వైఫ్ లో, ఇక్కడ హస్బెండ్స్ చూడగానే. అక్కడ దూరంగా మీ వైఫ్ స్టేట్ లో బాస్కెట్ ఉంది. మీరు ఏం చేస్తారంటే ఈ జాల్ లోపలికి దూరిపోయి పాక్కుంటూ దేక్కుంటూ ఈ ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేయండి. ముందుకు వెళ్ళిపోండి, పాక్కుంటూ బాస్కెట్ లో వేసేయండి, బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేయండి, మళ్ళీ దూరండి. సో టైం లిమిట్ తర్వాత ఎవరి బాస్కెట్ లో ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయో వారే విన్నర్స్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. యువర్ టైం స్టార్ట్స్ అండి. తొందర ఫాస్ట్. అయ్యయ్యో
ఎలా ఉన్నా జుట్టు నలిగిపోయి జుట్టు చెదిరిపోయి. ఆయన అన్ని ఓన్లీ బనానాస్ ఓన్లీ ఓన్లీ బనానాస్ నోట్లో పెట్టు. అగో ఇప్పుడు యాపిల్ పెట్టుకున్నాడు. లేవుగా బనానాస్ అక్కడ తీసుకెళ్ళడానికి. One minute ఉంది ఇంకా 1 minute ఉంది. 1 minute ఉంది. బయట ఉన్నప్పుడు కూడా అంతే అంతే అంతే. నరసింహ తొందర రా నరసింహ. తా ఉరుకో పరిగెత్తు. అయితే లాస్ట్ పండ్లమ్మా పళ్ళు పళ్ళు పళ్ళు. అలసిపోయారేంటండి ఇంత తొందరగా? ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ లేదు, ఫిట్నెస్ లేదు. నువ్వు సన్నగా ఉన్నావు, దున్నేస్తావేమో అనుకున్నా. సో నరసింహ కుమార్ గారు, మీరు టైం లిమిట్ లో 39 ఫ్రూట్స్ వేశారు, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ స్కోర్. సూపర్. 39 ఫ్రూట్స్. 39 ఫ్రూట్స్. మరి ఇక్కడ అండ్ ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ స్వప్న గారు ఎన్ని వేశారంటే 30. 8 కాదు 53. సో మీరే గెలుచుకున్నారు. ఇక్కడ 39 అక్కడ 53 ఫ్రూట్స్ వేసి ఇవాళ మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Gift time. Congratulating the winners. Yes. Congratulations. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ స్వప్న గారికి మీతోనే కదా గుర్తింపు వచ్చేది మీ ఆయనకి, అవునా? ఒప్పేసుకుంటున్నాడు. ఎలా పిలువమంటారు? ఇద్దరు నేమ్సా? అమ్మా అసలు మీరు డామినేషన్స్. ఎంఎంబీపీ టైటిల్ గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్స్. యు గెట్ అ హోమ్ థియేటర్. అండ్ అంతేకాదు మిక్సీ కూడా కంగ్రాచులేషన్స్. అంతేకాదు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఇది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి. కంగ్రాచులేషన్. రియల్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముగ్గురు కూడా ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. యూఆర్ సెలబ్రేటింగ్ లవ్. కీప్ సెలబ్రేటింగ్ యువర్ లవ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మీరు కూడా రావచ్చు మా షోకి. mmppztelugu@gmail.com కి మీ పూర్తి డీటెయిల్స్ అన్ని పంపించేయండి. Until then, it's Tata. Goodbye. Bye.